వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఆ కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో మురాసురుడు అనే భయంకర రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను, ఋషులను తీవ్రంగా బాధించేవాడు. దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. భక్తుల రక్షణ కోసం విష్ణువు మురాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. యుద్ధం చాలా కాలం సాగి చివరకు విష్ణువు అలసిపోయి బదరికాశ్రమం సమీపంలోని గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు మురాసురుడు అక్కడికి వచ్చి విష్ణువును చంపాలని ప్రయత్నించాడు. ఆ క్షణంలో విష్ణువు శరీరం నుండి ఒక దివ్య స్త్రీ శక్తి అవతరించింది. ఆమె మురాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. ఆ దివ్య శక్తి పేరు ఏకాదశి దేవి. ఆమె భక్తిని చూసి శ్రీ మహావిష్ణువు ఆనందించి ఇలా వరమిచ్చాడు: ఏకాదశి తిథిలో ఉపవాసం చేసే భక్తులు నా వైకుంఠ ధామాన్ని పొందుతారు. అందుకే ఈ రోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు ఉపవాసం, జపం, భజనలు చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి విశేషత: ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి అని నమ్మకం. ఉపవాసం ప్లస్ విష్ణు నామ స్మరణం అత్యంత ఫలదాయకం. ఈ రోజు చేసే పూజ 1000 ఏకాదశుల ఫలం ఇస్తుంది.